सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां वृक्षश्रियन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి ఏకాదశి రాత్రి 2:07 వరకు. నక్షత్రం రోహిణి పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 9:53 నుంచి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 12:01 వరకు. అమృతకాలం రాత్రి 3:19 నుంచి 5:07 వరకు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం ఏకాదశి. సర్వేషాం ఏకాదశి. ఉపవాసం ఉండడం దీనిలోని ప్రధాన కర్తవ్యం. దశమి నాటి రాత్రి ఏకభుక్తం, ఏకాదశి నాడు ఫలహారం, రాత్రి జాగరణ ఉండడం, వీలైనంత వరకు మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏకాదశికి అధిపతి యముడు. ఆయన అధిపతిగా కలిగినటువంటి ఈ రోజున జీవహింసను తగ్గించేసుకోవాలండి. అంటే ఆహారాన్ని నియమించుకోవాలి, వాక్కుని నియమించుకోవాలి, వీలైతే శ్వాసను కూడా ఎక్కువ సార్లు కాకుండా నిగ్రహించుకోవాలి. అంటే కుంభకము, ప్రాణాయామము మొదలైన వాటి ద్వారా. ఈ రకమైన చర్యల వల్ల ఏమవుతుంది అంటే మన ఆయువు అంటే కాలం అన్నమాట, అది పూర్తిగా సద్వినియోగమయ్యి కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అన్నట్లుగా ఆ కాలమును నియంత్రించుకునేటువంటి శక్తి, సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి, భగవద్ అంకితం చేసేటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కాలం యొక్క విలువను మనం కాపాడుకోవాలి అంటే మన దగ్గర ఏముందండి? ఆయన సృష్టిలోనిది కానిది ఏదీ లేదు, కాలం ఒక్కటే ఉంది. ఆ కాలాన్ని మనం భగవంతునికి ఎంత వెచ్చిస్తే అంత దగ్గర వారం అవుతాం భగవంతునికి, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. దానికి ఏకాదశి వ్రతం బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. భూమిని ఎక్కడ తవ్వినా నీరు లభిస్తుంది, కానీ సరస్సు ఉన్న చోట ప్రత్యేకంగా తవ్వవలసిన పని లేదు. అలాగే భగవంతుడు సర్వత్రా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఆయనను దర్శించడం సులభం. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించిన చాలామంది వాటిని నరకంలో జరుపుకుంటున్నారు.